హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సిక్స్త్ లెసన్ తొలి నాగరికతలు ఎర్లీ సివిలైజేషన్స్ గురించి తెలుసుకుందాం. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక డాష్ సజీవ వస్తు ప్రదర్శనశాల. హరప్పా, మొహంజదారో ప్రాంతాలలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు ఏ సంవత్సరంలో జరిపారు? 1920వ సంవత్సరం. వేద కాలానికి ముందే భారతదేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉన్నదని ఈ ప్రాంతాలలో జరిపిన తవ్వకాల వల్ల తెలిసినది. హరప్ప, మొహంజదారో. డాష్ నదీ ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. సింధు నది మరియు గాగ్గర్ హక్రా నది ప్రాంతం. సింధు లోయ నాగరికత సుమారు ఎన్ని ప్రదేశాలలో బయటపడింది? సుమారు 1500 ప్రదేశాలలో. సింధు నాగరికత బయటపడిన ప్రాంతాలు ఏవి? హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్. ఇది పాకిస్తాన్లో ఉంది. సింధు లేదా హరప్పా నాగరికత ఈ సంవత్సరాల మధ్య వికసించింది. క్రీస్తు పూర్వం 2500 నుండి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. భారతదేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు ఈ తవ్వకాల వలన తెలిసింది. హరప్పా, మొహంజోదారో. హరప్పా నాగరికత డాష్ పట్టణ నాగరికత. డాష్ లో గొప్ప స్నాన వాటిక కలదు. మొహంజోదారో. 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు ఈ నగరంలో కలవు. హరప్పా నగరం. హరప్పా నాగరికతకు చెందిన అతిపెద్ద నౌకాశ్రయం ఈ నగరంలో కలదు. లోతాల్. పత్తిని మొట్టమొదట పండించిన వారు హరప్పన్లు. హరప్పా ప్రజల ప్రధాన వృత్తులు పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం. హరప్పా ప్రజల వేరొక ముఖ్య వృత్తి కాల్చిన ఇటుకలను తయారు చేయుట. అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా డాష్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్. హరప్పా ప్రజల చేతి వృత్తులు డాష్ తాపీ పని, చేనేత పని, నూలు వడుకుట, రాగి పాత్రలు తయారీ, కుండలు తయారీ. హరప్పా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువులు డాష్ మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దు, ఏనుగులు, కుక్కలు, గుర్రాలు, గాడిదలు.
హరప్పా ప్రజల ఎగుమతులు, దిగుమతులు డాష్ తగరము, రాగి, జాతి రత్నాలు, తెరచాప, ఆభరణములు, కొండలు, కలప. హరప్పా ప్రజలు పండించిన పంటలు డాష్ వరి, గోధుమ, బార్లీ, పత్తి, బఠానీ. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సింధు ప్రజల వినోదాలు డాష్ నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోలీలు, పాచికలు ఆడటం. సింధు ప్రజల ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. సింధు ప్రజలు ఎవరిని పూజించేవారు? పశుపతి, శివుడు మరియు అమ్మ తల్లి. వేప చెట్టు మరియు రావి చెట్టు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. వీరిని సింధు ప్రజలు పూజించేవారు. సింధు నాగరికత కాలం నాటి అగ్ని పేటికలు అనగా యజ్ఞవాటికలు ఈ ప్రాంతాలలో ఉండేవి. కాళీభంగన్ మరియు లోతాల్. హిందూ ప్రజలు సాధారణంగా ఈ గుర్తును ఉపయోగించేవారు. స్వస్తిక్ గుర్తును ఉపయోగించేవారు. సింధు ప్రజల లిపి అర్థం కాని లిపి. తమదైన ప్రత్యేక లిపిని, భాషను అభివృద్ధి చేసుకున్నారు. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించిన వారు హరప్పా ప్రజలు. వీరి తూనికలను, కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాలలో కూడా ఉపయోగించేవారు. హరప్పా ప్రజల మెసపటోమియా ప్రజల లిపి క్యూనిఫారం లిపి. ఈజిప్టు ప్రజల లిపి హోరియోగ్లైఫిక్ లిపి. సింధు నాగరికత కాలం నాటి నగరాలు డాష్ ఆకారంలో నిర్మించబడినవి. గ్రిడ్ ఆకారం. ఈ నాగరికత ప్రజలు కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించారు. మెసపటోమియా నాగరికత ప్రజలు యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య వర్ధిల్లిన నాగరికత మెసపటోమియా నాగరికత. గణిత శాస్త్రం, రేఖా గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం వీరికి తెలుసు. ఈజిప్ట్ నాగరికత ప్రజలకి తెలుసు. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం ఈ నాగరికతకు సంబంధించినది. సింధు నాగరికతకు సంబంధించినది. రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు ఈ నాగరికతలో కలవు. మెసపటోమియా నాగరికతలో కలవు. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేము. నైలు నది వరదలను ఊహించవచ్చును. సింధు నది వరదలను ఊహించలేము. హోయాంగ్ హో నది ఇది చైనాలో ఉంది. ఈ వరదలను ఊహించలేము. అంటే హోయాంగ్ హో నది వరదలను ఊహించలేము. వీటి మీద కూడా
ఇంతకుముందు బిట్ రావడం జరిగింది. దైవలోక సామ్రాజ్యంగా పిలువబడే నాగరికత చైనా నాగరికత. ఈ నాగరికతలో సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవి. చైనా నాగరికతలో సింధు నాగరికత పతనానికి కారణం డాష్ కారణమనే సిద్ధాంతం కలదు. ఆర్యుల దండయాత్రలు. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతాన్ని అంగీకరించని చరిత్రకారుడు ఎవరు? మార్టిమర్ వీలర్. ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలిపే సిద్ధాంతాలు. ఆర్యులు మధ్య ఆసియా మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని ఇదొక సిద్ధాంతం. ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారని ఇదొక సిద్ధాంతం. ఆర్యుల స్వస్థలం భారతదేశమే అని సిద్ధాంతాలు కలవు. ఆర్యుల నాగరికత ఈ నదీ మైదాన ప్రాంతాలలో వికసించింది. సింధు మరియు సరస్వతి నది. థార్ ఎడారిలో ఇంకిపోయిన నది డాష్ సరస్వతి నది. సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించిన వేదం లేదా గ్రంథం డాష్ ఋగ్వేదం. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం డాష్ వేద సాహిత్యం. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు డాష్ వాంగ్మయ ఆధారాలు. ఇవి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. పురావస్తు ఆధారాలు ఇనుము, ఇతిహాసాలు. సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము. వేదాలకు మరొక పేరు శృతులు. భారతీయ యోగాకు డాష్ ఆధారాలు వేదాలు. వేద కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వాడు స్వామి దయానంద సరస్వతి. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఇందులో కలవు. ఋగ్వేదము. యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన విషయాల గురించి తెలిపే వేదం యజుర్వేదం. పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. సామవేదం. శ్లోకాలు మరియు పాటల సంకలనం వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ, మహాభారతాలు ఇందులో కలవు. అథర్వణ వేదము. వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఇందులో కలవు. బ్రాహ్మణాలు.
విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయునది అరణ్యకాలు. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఉపనిషత్తులు. వేదకాలాన్ని ఎన్ని విధాలుగా వర్గీకరించవచ్చు? 2 విధాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, తొలి వేద కాలము. ఇది క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు ఉన్నటువంటి కాలాన్ని తొలి వేద కాలము అంటారు. మలివేద కాలము 2. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి 600ల సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలాన్ని మలివేద కాలము అంటారు. క్రీస్తు పూర్వం 1500 నుండి 1000వ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని డాష్ అంటారు. తొలి వేద కాలము. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి 600 వరకు ఉన్న కాలాన్ని డాష్ అంటారు. మలివేద కాలము. తొలి వేద కాలంలో సమాజానికి ప్రాథమిక అంగం ఏది? కుటుంబం. తొలి వేద కాలంలో కుటుంబానికి పెద్ద ఎవరు? తండ్రి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉన్న కాలం తొలి వేద కాలం. తొలి వేద కాలంలో యుద్ధ ఖైదీలను డాష్ అని పిలిచేవారు. దాసులు. డాష్ కాలంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం అమలులో లేదు. తొలి వేద కాలంలో ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర డాష్. తొలి వేద కాలం నాటి విద్యావంతులైన స్త్రీలు మరియు గొప్ప వేద పండితులు వీరు. ఇవన్నీ స్త్రీల పేర్లు. వాళ్ళు గొప్ప వేద పండితులు మరియు విద్యావంతులు కూడా. వాస అనగా దోవతి. ఆదివాస అనగా శరీరముపై భాగానిని కప్పుకునేది. తొలి వేద కాలం నాటి వినోదాలు డాష్. రథపు పందేలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం మరియు సంగీతం. తొలి వేద కాలంలో 3 రకాల సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు. అవి ధ్వని, తంత్రి, వాయు. ఆర్యుల మతం దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం అంటే ఆత్మ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. రాజన్ అనగా ఆర్య తెగల నాయకుడు. అంటే తొలి వేద కాలానికి సంబంధించి, అసలు వేద కాలానికి సంబంధించి అని. సభ మరియు సమితి అనే 2 సభలు డాష్. ఆర్య తెగల రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు ఉండే సభలు ఇవి. అంటే తొలి వేద కాలంలో ఉండేటివి. తొలి వేద కాలంలో రాజరికం డాష్. వంశపారపర్యం కాదు. గంగా, యమునా మైదానాల వైపు మరియు వింధ్య పర్వతాలను దాటి దక్షిణాపథం వైపునకు వెళ్ళిన వారు ఎవరు? మలివేద కాలపు ప్రజలు.
మలివేద కాలంలో రాజరికం డాష్ వారసత్వంగా మారింది. ఈ కాలంలో రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు. మలివేద కాలం రాజులు. ఈ కాలంలో సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. మలివేద కాలంలో ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైన కాలం డాష్ మలివేద కాలం. ఆశ్రమ వ్యవస్థ ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. ఈ కాలంలో బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం ప్రారంభమయ్యాయి. మలివేద కాలంలో రామాయణాన్ని అంటే ఆది కావ్యం సంస్కృతంలో రచించినవాడు వాల్మీకి. మహాభారతాన్ని సంస్కృతంలో రచించినవాడు వేద వ్యాసుడు. మీకు ఛాలెంజ్, ఈ క్రింది ఖాళీలను పూరించండి. డాష్ సంవత్సరంలో కరాచీ లాహోర్ రైలు మార్గం తవ్వకాలు బ్రిటిష్ ఇంజనీర్లు జరిపారు. సింధు ప్రజల ప్రధాన వినోదం డాష్. వీరిని హిందూ ప్రజలు పూజించేవారు. అగ్ని పేటికలు అంటే యజ్ఞ వాటికలు డాష్ ప్రాంతాల్లో ఉండేవి. ప్రామాణిక తూనికలు కొలతలు మొట్టమొదట ఉపయోగించిన వారు డాష్. ఈజిప్టు నాగరికత ప్రజల లిపి డాష్. సింధు నాగరికతలోని నగరాలు డాష్. సింధు నాగరికతలోని నగరాలు డాష్ ఆకారంలో నిర్మించబడ్డాయి. దైవలోక సామ్రాజ్యం అని ఈ నాగరికతకు పేరు. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణం అనే సిద్ధాంతాన్ని అంగీకరించని చరిత్రకారుడు ఎవరు? శృతులు అనగా డాష్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశీలించి పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. 6th క్లాస్ 7వ పాఠం సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్ గురించి తెలుసుకుందాం. గంగా నది లోయ అనగా హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్న మైదానాన్ని గంగా నది లోయ అంటారు.
హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య ప్రవహించు నదులు డాష్ గంగా, యమున. శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి అనేవి డాష్ 2700 సంవత్సరాలలో గంగా, యమున నదుల వెంట పెద్ద సంఖ్యలో స్థిరపడిన తెగలు. జన అనే సంస్కృత పదానికి అర్థం డాష్ తెగ అని అర్థం. జన అంటే తెగ అని అర్థం. జనపదం అనగా జన లేదా తెగవారు నివసించిన ప్రాంతం. దీని యొక్క విస్తృత ఉపయోగం గంగా మైదానంలో పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. ఇనుము. గంగా మైదానంలో ఏర్పడిన పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు అంటే అనేక గ్రామాలు, పట్టణాలు యొక్క పెద్ద సమూహాలను డాష్ అంటారు. మహాజనపదాలు. మహాజనపదాలు అనగా పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు అంటే అనేక గ్రామాలు, పట్టణాల యొక్క పెద్ద సమూహాలు. అంగుత్తర నికాయ డాష్ షోడశ మహాజనపదాల లేదా 16 మహాజనపదాల ప్రస్తావన ఉన్న బౌద్ధ గ్రంథం. ఈ శతాబ్దంలో 16 పెద్ద ప్రాదేశిక రాజ్యాలు ఏర్పడ్డాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో. యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం డాష్ కురు జనపదం. పాంచాల జనపదం డాష్ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. గంగా నదికి. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం డాష్ మత్స్య జనపదం. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం డాష్ కాంబోజా లేదా కాంబోడియా జనపదం. గోదావరి నది తీరాన గల జనపదం డాష్ అస్మక. గాంధార జనపదం డాష్ నదీ తీరాన నెలకొంది. జీలం నదీ తీరాన నెలకొంది. ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో 16 జనపదాల గురించి ప్రస్తావన ఉంది. బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయలో ఈ 16 రాజ్యాల ప్రస్తావన ఉంది. షోడశ మహాజనపదాల్లో రాజరిక రాజ్యాలు ఎన్ని? గణతంత్ర రాజ్యాలు ఎన్ని? రాజరిక రాజ్యాలు 14, గణతంత్ర రాజ్యాలు 2. అవి వజ్జి, మల్ల. మహాజనపదాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాల గురించి తెలుసుకునేందుకు ఆధారాలు డాష్ 2 ఆధారాలు ఉన్నాయి. అవి 1 పురావస్తు తవ్వకాలు జరిగిన ప్రాంతాలు, 2 ఆ కాలంలో రాసిన పుస్తకాలు. హస్తినాపుర అంటే నేటి ఢిల్లీ, అత్రంజీ ఖేరా, కోసాంబి ఇవి అలహాబాద్ దగ్గర ఉన్నాయి. పాటలీపుత్రం
డాష్ పురావస్తు తవ్వకాలు జరిగిన ప్రాంతాలు. ఆ కాలంలో అంటే మహాజనపద కాలంలో రచించిన పుస్తకాలు డాష్ ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, మధ్యమ నికాయ, దిగానికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి. ఉపనిషత్తులు అనగా డాష్ వచ్చి చేరువుగా కూర్చోవడం. ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. ఉపనిషత్తులు. మనం ఎక్కడి నుండి వచ్చాము లేదా మరణం తర్వాత మనం ఎక్కడకు వెళతాము వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఉపనిషత్తులు. గహపతి లేదా గృహపతి డాష్ వ్యవసాయం చేసే భూ యజమానులు. దాసులు లేదా బానిసలు డాష్ యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారు. బర్తుకా లేదా పాలేరు అనగా పొలం పనితో పాటు ఇంటి పని కూడా చేసేవారు. మహాజనపద కాలంలో వ్యవసాయంలో వచ్చిన 2 ప్రధాన మార్పులు డాష్ ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతి. అంటే 1 ఇనుప నాగలి వినియోగం, 2 వరి నారు పోసే పద్ధతి. సాలివాడు అనగా బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారు. కమ్మరి అనగా డాష్ ఇనుప వస్తువులను తయారు చేసే వారు. పెయింటెడ్ గ్రేవేర్ అని వీటిని పిలుస్తారు. బూడిద రంగు కొండలు, ఎరుపు రంగు కొండలను పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు. మహాజనపద కాలం నాటి బూడిద రంగు కొండలపై డాష్ నమూనాలు చిత్రించబడి ఉన్నాయి. చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు. భాగా అనగా డాష్ పంటను 6 భాగాలు చేసి రాజుకు 1 భాగం ఇవ్వడం. మహాజనపద కాలంలో వృత్తి పనివారు రాజుకు పన్నులు ఎలా చెల్లించేవారు? ప్రతి నెల 1 రోజు ఉచితంగా పని చేయడం ద్వారా. మహాజనపద కాలంలో వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు? అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటి రూపంలో. గణ అనగా సమాన హోదా ఉన్నవారు అని అర్థం. గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న రాజ్యం డాష్ మగధ. మగధ రాజ్యంలోని డాష్ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. దక్షిణ ప్రాంతం. మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన వారు డాష్ బింబిసారుడు, అజాతశత్రువు. బింబిసారుని కుమారుడు అజాతశత్రువు. ఇతని కాలంలో మగధ రాజ్యం
వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. మహాపద్మనందుని కాలంలో విస్తరించింది. వజ్జీ డాష్ ఒక గణతంత్ర రాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న మహాజనపదం డాష్ వజ్జీ. ఈ మహాజనపదంలో ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకునేవారు. వజ్జీ మహాజనపదంలో. బుద్ధుడు, మహావీరుడు డాష్కు చెందినవారు, గణాలకు చెందినవారు. 1500 సంవత్సరాల పాటు మనగలిగిన రాజ్యాలు డాష్ గణరాజ్యాలు. గణరాజ్యాలను జయించిన వారు డాష్ గుప్తరాజులు. ఈ గణరాజ్యంలో మహిళలకు, బానిసలకు, సేవకులకు సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. వజ్జీ గణరాజ్యంలో. మాసిడోనియా పాలకుడు డాష్ అలెగ్జాండర్. ఇతను గ్రీస్ దేశస్థుడు. మహాజనపద కాలంలో ఆవిర్భవించిన నూతన మతాలు డాష్ లోకాయత, అజీవక, బౌద్ధ మతం, జైన మతం. వేదాల ఆధిక్యతను ప్రశ్నించిన మతాలు డాష్ లోకాయత, అజీవక, బౌద్ధ మతం, జైన మతం. గ్రీకు కళతో ప్రభావితమై తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన కళ డాష్ గాంధార కళ. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి. గాంధార శిల్ప కళ శైలిలు. గణరాజ్యం అనగా అనేక ప్రాంతాల పాలకులు, సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ. దిగానికాయ అనగా బౌద్ధ వాంగ్మయంలోని సుత్త పీఠికలు గల 5 నికాయలలో మొదటిది. మధ్యమ నికాయ అనగా డాష్ బౌద్ధ వాంగ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో రెండవది. కౌశాంబి ఈ మహాజనపదానికి రాజధాని. వచ్చ మహాజనపదానికి రాజధాని కౌశాంబి. మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది. కురు మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది. రైతులు పంట దిగుబడిలో 1/6 వంతుగా చెల్లించే పన్ను డాష్ బాగా. యజ్ఞాలు మరియు కుల వ్యవస్థను ఇవి ఖండిస్తున్నాయి. బౌద్ధ మతం, జైన మతం. వజ్జీలో ఈ రకమైన ప్రభుత్వం ఉన్నది. గణతంత్ర ప్రభుత్వం ఉన్నది. రెండు 2500 సంవత్సరాల పూర్వం భారతదేశంలో గల 16 మహాజనపదాలు లేదా షోడశ మహాజనపదాలు, వాటి రాజధానులు మరియు ప్రస్తుత ప్రదేశం లేదా రాష్ట్రం గురించి ఇప్పుడు చూద్దాం. మహాజనపదం రాజధాని, ప్రస్తుత ప్రదేశం లేదా రాష్ట్రం. అంగ చంపా బీహార్లో ఉంది. అంగ రాజధాని చంపా. అంటే అంగ అనే మహాజనపదానికి రాజధాని చంపా. ఇది బీహార్లో ఉంది. అవంతి ఉజ్జయిని మధ్యప్రదేశ్. అస్మక లేదా అస్సక
బోధన్, రాజధాని బోధన్, తెలంగాణలో ఉంది. కాశీ, వారణాసి, ఉత్తరప్రదేశ్. కురు, ఇంద్రప్రస్థ, హర్యానా. కోసల, తొలి రాజధాని అయోధ్య, మలి రాజధాని శ్రావస్త, ఉత్తరప్రదేశ్లో ఉంది. కాంబోజా, భోజపురం లేదా రాజపురం, తజకిస్తాన్లో ఉంది. మగధ, పాటలీపుత్రం, బీహార్. మత్స్య, విరాట నగరం, రాజస్థాన్. మల్ల, కుసినారా, పావా, ఉత్తరప్రదేశ్. మల్లకు ఉండేటటువంటి రాజధానులు రెండు, ఒకటి కుసినారా, రెండు పావా, ఉత్తరప్రదేశ్లో ఉంది. వత్స, కౌసాంబి, ఉత్తరప్రదేశ్. వజ్జి, వైశాలి, బీహార్. చేది, సుక్తిమతి, మధ్యప్రదేశ్. గాంధార, తక్షశిల, ఆఫ్ఘనిస్తాన్. పాంచాల, హహిఛత్ర, కంపిల్య, ఉత్తరప్రదేశ్. సౌరసేన, మధుర, ఉత్తరప్రదేశ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు.